పేరు? కామేశ్వరి. కామేశ్వరి గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి? ఇయర్స్ ఉంటున్నా అండి. 30 ఇయర్స్ నుంచి. కానీ అప్పుడు ఇవేమీ చెప్పలేదు, ఇవన్నీ ఓకే. ఉంటాయి. ఏదో కొనేసాం, దాన్ని అలా డెవలప్ అయ్యాం, అంతే అయిపోయింది. కానీ ఇలా వచ్చేసి ఇది ఇలా చేయమంటే మాకు చాలా కష్టం కదా. మేము ఎంతో కష్టపడి రిటైర్ అయిపోయాక కొన్నాళ్ళు లైఫ్ ఈడిద్దామని ఇక్కడ పెట్టుకున్నాం. మీరు వర్క్ చేశారండి? లేదు, మా వారు కూడా బ్యాంక్ ఎంప్లాయీ. అచ్చచ్చ, బ్యాంక్. ఆయన రిటైర్ అయిపోయి ఇక్కడ అందరూ వాళ్ళు ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్. చాలా ప్రశాంతంగా ఉంది మీ కాలనీ. మంచి రోడ్స్, మంచి వాతావరణము, చాలా ప్రశాంతమైన గుడి. మేము ఉన్నప్పుడు ఇక్కడ అన్ని పాములని, దోమలని అన్ని సాల్వ్ చేసాం, అన్ని చేసుకున్నాం, మొత్తం అంతా డెవలప్ చేసుకున్నాం. ఇది ఒక ఇల్లులా ఉంటుంది మా వాళ్ళందరూ. అలాంటి సడన్ గా వచ్చేసి ఇదంటే ఈ వయసులో పోవాలన్నా కష్టమే. ఇప్పుడు తిరగాలంటే చాలా అదే ఇబ్బంది అవుతోంది. కానీ మీరు దీని నుంచి మాకు ఏమైనా కొంచెం జస్ట్ చేసి కావాలి. కానీ ఇది మూసి కాదు, ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళగా ఉంటున్నాం. కానీ ఇది మూసి అన్నట్టు ఎప్పుడు లేదు. ఏదో ఒక ఏదో ఉంది కానీ వాటర్ అనుకున్నాం. కానీ అది అన్నంత వరకు ఎవరికి తెలుసు, సార్ చెప్పితే అది కరెక్టే. లేకుండానే దీన్ని శిక్ష భరిస్తున్నామండి. అంటే ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న ఇల్లు కూడా 3 చేతులు అయిన తర్వాత 4వది ప్రాపర్ పేపర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. 40 ఇయర్స్ ఈ కాలనీలో ఫస్ట్ కట్టింది ఇల్లు మా ఇల్లు. దాని తర్వాత ముగ్గురు అవసరానికి ఎట్లా అవసరం ఉంది వాళ్ళు అమ్ముకొని తర్వాత నా చేతికి ఆ ఇల్లు వచ్చింది. ఇంత డెవలప్ ఎక్కడ తీసుకొని పోయిన కెమెరా మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎవరు ఇట్లా కాగితం కూడా మేము ఎక్కడికి పడేయము. అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్. తను టీచర్ ఉన్నారు, అందరు ఎడ్యుకేటెడ్ అండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఇక్కడ దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, వాళ్ళకే రోగాలు వస్తున్నాయి. సో అందుకే అండి ఏడా దోమలు లేదు. నాకు ఒక ప్లేస్ చెప్పండి, నేను ఈడ అమ్మేసుకొని ఆ ప్లేస్ కి వెళ్తాను. దోమలు లేదంటే ఈ రేపు ఏమంటారు, కుక్కలు ఉంటాయి అంటారేమో. ఈ రోజు దోమలు అంటున్నారు, రేపు కుక్కలు అంటే తెలియదండి. ఇది ఏంటిది కొత్త, ఇది గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ చేతిలో ఎన్ని పన్నులు ఉన్నాయి, ఆ పన్నులు చేయండి. మాకు దానికి గౌరవించడానికే ఇది ఒక అవసరం ఇవ్వండి. అరే మా చీఫ్ మినిస్టర్ ఇట్లా ఉన్నారు అని. కానీ వచ్చినప్పటి నుంచి ఇదేనండి, మాకు తెలియదు ఎవరిది పోతుందో ఎవరిది లేదో. అందరూ కోట్లది ఇల్లు ఉందండి. ఎవరిది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లది ఇల్లు ఉన్నాయి. ఏం గుడిసెల్లో ఉండట్లేదు మేము. రిటైర్ అయిన తర్వాత మొత్తం డబ్బు దాని మీద పెట్టేసి ప్లాట్స్ ఉన్నాయండి. 350 yards 222 yards ఇట్లాంటి ప్లాట్స్ ది మా కాలనీ. ఈ కాలనీకి మేమేం చేసినాం, రిటైర్మెంట్ లో వచ్చిన డబ్బు అరే రెంట్స్ వస్తాయి, హైదరాబాద్ కోవచ్చు. ఎంత అరే ఆర్మీ వాళ్ళు ఉంటారండి మా, ఎంత సేఫ్. ఒక చోరీ కాదు, ఏది కాదండి. ఎంత చెప్పాలంటే ఒకటి చెప్తే 10 గుర్తుకు వస్తాయి చెప్పడానికి. అరే ఒక్క మనిషికి ఎవరికైనా మీరు చూడండి, వీళ్ళు మంచి లేరు అని మీకు కనిపించరు. అందరు డీసెంట్ గా ప్రతిరోజు ఈ పార్క్ లో మేము 2-3 hours టైం స్పెండ్ చేస్తామండి. అందరూ ఒక కుటుంబం లాగా కలిసి ఉంటారు. ఏ పూజ లేదు, మేము అలా చేసుకుంటామని. ప్రతి ఒక్క పూజ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, అన్ని ప్రకారంగా గవర్నమెంట్ మాకు అన్ని సిసి రోడ్స్ ఇచ్చినారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు అని ఇచ్చినారు కదా. ఇప్పుడు కనీసం మాకు తెలియాలి మేము దేనికి శిక్ష పడుతున్నాము. మీరు మాకు అన్ని ప్రకారంగా సౌలియత్ ఇచ్చిన తర్వాత మీరు కట్టుకోగలుగుతారు, మీరు లోన్ కి ఎలిజిబుల్ ఉన్నారు, ప్రతి ఒక్క దానికి మీరు చెప్పిన తర్వాతనే మేము తీసుకున్నాం కదా. అన్నిటికీ అరే మా పైసా పెట్టినాము, మా పిల్లలది పైసలు పెట్టినాము, మా సొమ్ములు కూడా ఈ వయసుకి సొమ్ములు ఎందుకు, లేనిది తీసుకొని రండి పైసలు పెట్టుకుంటాము అని అట్లా ఇచ్చినాము. ఈ వయసులో మాకు ఎంగేజ్ లో మేము వేసుకున్నాము గోల్డ్. కానీ ఈ టైంలో మాకు అరే రెంట్స్ వస్తాయి అని ఇచ్చినాము. ఈ 222 yards మీద ఒక్కరు ఎన్ని అంతస్తులు కట్టుకోగలుగుతారో అంత కట్టుకున్నామండి. రెంట్స్ వస్తాయి, రేపు తోడుకి తోడు ఉంటారు, మన ఇన్కమ్ కి ఇన్కమ్ ఉంటది. ఇప్పుడు పిల్లలు పాపం వాళ్ళు ఎట్లా భరించాలండి చెప్పండి మాకు. సరేలే మీరు తీసుకోండి, మాకు అమ్మాల్సింది ఉంది, తీసుకోండి. మా కోట్లది ఉంది, మీరు కోట్లలో తీసుకోండి. మీరే పెద్ద దుబాయ్లారా ఫలానాలారా అని చేస్తారు. మాకేమంటారు మీరు, మీది ఇది మూసీ రివర్ ఫ్రంట్ లో వస్తుంది. మాట్లాడడానికి 1 గంట సేపు మాట్లాడుకోవచ్చండి. లాస్ట్ లో ఇది దేనిది శిక్ష భరిస్తున్నాం మేము. థ్యాంక్ యూ. సో మీరు ఎంత కష్టపడతారు ఇవన్నీ పాపం ఈ కాలనీ కోసం.
డే అండ్ నైట్ ఆయన పాపం కష్టపడతారు మాకు. చాలా ఇబ్బంది. అంటే ఒక్కసారిగా ఇల్లు పోతుంది అని, పోతదేమో అని భయం, క్లారిటీ కూడా లేకుండా వస్తే నీళ్ళు తాగడానికి రాత్రి మాకు గుర్తు లేదు. 2-3 hours కన్నా ఎక్కువ మేము నిద్రపోయినామని గుర్తు లేదండి. ఒట్లకి మేము సాంత్వన ఇస్తాం కానీ మాకే లోపల భయం ఉంది మాకు ఏం పోతుందో అని. ఏముందండి మీరు చెప్పండి, మీరు ఈ 50,000 రెంట్ కట్టుకోగలుగుతామా? ఇవ్వండి, మీరు కోట్లది ఇల్లు తీసుకోండి, మేము కోట్లతోని మేము మా జీవితం భరించుకుంటాము, సాగుకుంటాం, ఎట్లయినా చేస్తాం. నాకు తెలుగు రాదండి, నేను హిందీ వాళ్ళు, కానీ అయినా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పడానికి ఎన్ని తిట్టాలి, అది ఒక మిగిలిపోయిందండి. వేరే వాళ్ళకి చిన్న వాళ్ళు ఉన్నారు చూడండి, ఏమేమో అని తిట్టుతారు, నోట్లో వస్తుంది కానీ మేము తిట్టలేము. మీరు కూడా ఏదో లోవర్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర వెళ్ళినారు, అది తిట్టాలంటే మాకు రాదా అండి? ఎందుకు మా పైసా లేదా? ఏం చూసాం మేము మా పిల్లలకి చదివించి, జస్ట్ మేము కొంచెం ఎంజాయ్ చేయాలంటే పాపం వాళ్ళు ఒక టెన్షన్. ఇదే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారంటే మళ్ళీ ఇప్పుడేనండి అన్ని సీసీ రోడ్ వస్తే మేము ఎంత ఖుషి పడ్డాము. మొత్తం టోటల్ కాలనీలో సీసీ రోడ్స్ వచ్చేసినాయి. ఆ ఖుషి ఇంకా మాది పూర్తి కానేలేదు. దానికి ముందు అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాడని, ఏం రేవంత్ రెడ్డి వచ్చినాడు, అందరికి నేను గ్యాస్ ఫ్రీ ఇస్తాను, నేను కరెంటు ఫ్రీ ఇస్తాను, నేను 2,500 ఇస్తాను, నేను 4,000 ఇస్తాను, ప్రతి అన్ని మాటలు చెప్పి, మీరు జూట మాటలు చెప్పి మీరు కుర్సీ లాక్కున్నారంటారో ఏమంటారో నాకు తెలియదు. అరే మీరు నిజాయితీ ఉందా ఏదైనా? మేము మాది మా చేతిలోది దానికి కాపాడుకుంటున్నాము. మీరైతే అన్ని జూట మాట ఒక్కడితోని చెప్పండి రేవంత్ రెడ్డి మంచి ఉన్నాడని, నేను ఫ్రీగా నా ఇల్లు ఇస్తాను. దిమాగ్ ఖరాబ్ అయిపోయిందండి నిజం రా, నేను చెప్తాను. నాకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అందరికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ అందరికి ఉన్నాయండి. ఇది పెంచుతున్నాం మేము. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. లేదండి నీళ్ళు వస్తున్నాయి. తప్పకుండా అందరం ఉన్నామండి, డెఫినెట్ గా అట్లా మాకు తెలుసండి. ఇది ఏముంది, ఇది డ్రైనేజ్ వాటర్ పోతుందండి. ఇంత పెద్ద కాలనీ ఇది, డ్రైనేజ్ వాటర్ మేము ఇక్కడ ఇచ్చినాము. రివర్ వాటరా ఇది? సారీ అండి, తెలియదు. మీ బాధ మీరు చెప్పుకుంటున్నారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సో భయభ్రాంతులకు ప్రజలు గురవుతున్నారు. సండే వస్తే, ఆదివారం వస్తే ఏ పుష్ప 2కో లేకపోతే ఇంకెక్కడికో సరదాగా ఫ్యామిలీస్ తో స్పెండ్ చేద్దామని అనుకొని సరదాగా సినిమాకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మా ఇల్లు పోతుందా, మీ ఇల్లు పోతుందా, మా కాలనీలు పోతాయా, ఎప్పుడు ఏ క్షణం ఏ బుల్డోజర్ వస్తుందో అని చెప్పి భయభ్రాంతులకు గురై భయంతో బతుకుతున్నారు. అది కూడా క్లారిటీ లేదు. ఇది పోతుందో తెలియదు, అది పోతుందో తెలియదు, ఇవాళ పోతుందో తెలియదు, రేపు పోతుందో తెలియదు. సో అనుక్షణం మనశ్శాంతి లేకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. సో ఎక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూడా ఈగలు, దోమలు కావాలంటే ఈ బీజేపీ వాళ్ళు వచ్చి పర్పేసుకొని పడుకున్నట్టు ఆ రూమ్లలో మీరు కూడా వచ్చి ఇక్కడ పడుకోండి, రాత్రంతా చాప దుప్పటి తెచ్చుకొని పడుకోండి. ఎక్కడ దోమలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా ఏందనేది తెలుస్తుంది. సో చాలా మంది సామాన్యుల కళ, సొంతింటి కళ. అండ్ ఇది మాత్రమే కాదు, 1,50,000 ఇల్లు పోతున్నాయి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. సో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. సో మార్పు కావాలంటే ఏది మార్చాలి? అభివృద్ధిని మార్చండి. కానీ ఆల్రెడీ అభివృద్ధి అయినవి కులగొట్టి డిమాలిష్ చేయడం కాదు. సో చాలా మంది ఇక్కడ రిటైర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు పెన్షన్ తోని అండ్ లోన్ తీసుకొని మరి ఇక్కడ ఇల్లు కట్టుకొని దాదాపు 35 years, 91 అంటే నేను కూడా పుట్టలే అప్పుడు. సో 91 నుంచి 40 years ఇల్లు. సో అంటే ఇంత బాధ అవసరమా వాళ్ళకి? ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని దీని గురించి ఇంత టెన్షన్ పడుకుంటూ ఇదంతా కూడా అవసరం లేదు. సో దయచేసి మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడంతా కూడా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడంతా చూడండి, రోడ్స్ కూడా చాలా నీట్ గా మీకు కనబడతా ఉన్నాయి, సీసీ రోడ్స్ అన్ని కూడా. సో ఇక్కడంతా కూడా పార్క్ ఏరియాకి ఇచ్చుకున్నారు వీళ్ళు. సో ఇక్కడంతా కూడా పార్క్ ఏరియాకి వీళ్ళే చందాలు వేసుకొని ఒక అసోసియేషన్ ఫామ్ చేసి వీళ్ళ సొంత డబ్బులతోటి నీట్ గా ఉండాలి వాకింగ్ ట్రాక్ అని చెప్పి వీళ్ళే ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ చూసినా సరే ఇది స్లమ్ లాగా కూడా కనబడట్లేదు. అందరు మంచి ఎడ్యుకేటెడ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆర్బీఐ నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని బ్యాంకులలో వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సో అందరు ఉన్నారు. సో చాలా నీట్ గా, చాలా కామ్ గా, చాలా సైలెంట్ గా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని మీరు వచ్చి ఇప్పుడు బుల్డోజ్ చేద్దామంటే వాళ్ళెవరికి కూడా నిద్ర పట్టట్లేదు. చాలా
బాధతో ఉన్నారని కూడా క్లియర్ గా తెలుస్తోంది. సో ఆ ముందర కూడా మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను మీకు ఇందాక చూపించాను అక్కడ. సో స్టార్టింగ్ లోనే చూపించాను, అక్కడంతా కూడా వాగు ఉంది. సో ఆర్మీ వాళ్ళు ఎవరైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టుకున్నారు వాళ్ళు షార్ట్ కట్ లో వెళ్ళడం కోసము. సో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సరదాగా కొంచెం దైవభక్తి ఉన్న వాళ్ళు గుడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి గుళ్ళు కట్టుకున్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీ ఏర్పాటు అయి ఉంది. సో సడన్ గా వచ్చి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి మీరు మూసి ప్రక్షాళన చేయకుండా ఇల్లులు సామాన్యుల బతుకుల్ని ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నారు. సామాన్యుల బతకలేని తెలంగాణని చేసి చూపిద్దాం అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆలోచించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.